హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ యక్ష. ఏ లాంగ్ టైం మళ్ళీ ఒక లాంగ్ బ్లాగ్తో అయితే మేము అంగడికి వచ్చేసిన గాయస్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం మీకు ఆల్రెడీ తమిళ చూసి అర్థమైపోయి ఉండొచ్చు. అదేనండి, జూబ్లీస్ పెద్దమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈరోజు మేము చాలా డేస్ తర్వాత అయితే వచ్చినాం గైస్. మేము ఇంకా లోపలికి ఎంట్రన్స్ అయిపోద్దామా, ఇంకా లోపలికి అయితే ఎంట్రన్స్ అయిపోయినాం గైస్. లోపలికి ఎంట్రన్స్ కాగానే ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా ఇక్కడికైతే కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చాము. ఇంకా చాలా డేస్ వచ్చాము. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ వెళ్ళాము గైస్, అందుకే ఎక్కువ పబ్లిక్ అయితే లేరు. మస్తు పబ్లిక్ ఉంటారు ఈ టెంపుల్లో. ఇంకా మా మమ్మ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తుంది. ఇంకొకటి గైస్, నేను పుట్టాలని చెప్పి మా మమ్మీ డాడీ అయితే ఇక్కడ మొక్కుకున్నారు గైస్. అందుకే నేనైతే పుట్టాను, అంటే ఆడపిల్ల కావాలని మొక్కుకుంటే నేను పుట్టాను. ఇంకా మనం ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రన్స్ అయిపోదాం. ఇది మెయిన్ టెంపుల్. ఇంకా మంచిగా మొక్కుకొని అయితే లోపల కాలు పెట్టేశాను గైస్. ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. మేము పుట్టాను కాబట్టి నా పుట్టెంటుకలు ఇట్లా ఇక్కడే తీశారు గైస్. ఇంతకీ టెంపుల్ ఎవరు కట్టించారు అంటే పి జనార్దన రెడ్డి గారు అయితే కట్టించారు ఈ టెంపుల్. ఇంకా పూజ డీటెయిల్స్ వచ్చేసి స్పెషల్ అభిషేకం చేసుకోవాలంటే మనం మార్నింగ్ 3 AM to 4 AM వరకు రావాలి గైస్. ఇంకా అభిషేకం కాస్ట్ వచ్చేసి 251 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం కుంకుమార్చన చేసుకోవాలంటే 7 AM to 12 PM వరకు, మళ్ళీ 4 PM to 7 PM వరకు అయితే ఉంటుంది కుంకుమార్చన. ఇక్కడనే గైస్ అమ్మవారు స్వయంగా అయితే వెలిచింది. ఇక్కడనే బోనాలు సమర్పిస్తారు. ఇంకొక ఆయన కళ్ళలోకి వచ్చి చెప్పిందనమాట, ఇక్కడికనే దేవుణ్ణి అక్కడికి తీసుకెళ్ళి పెట్టారు, అక్కడ గర్భగుడి లెక్క. ఇంకా ఇక్కడైతే గజస్తంభం కాడ ఒక కాయిన్ తీసుకొని మనకున్న కోరిక మొక్కుకొని ఆ కాయిన్ నించో పెట్టాలి గైస్. అది నించుంది అనుకో మన కోరిక నిలబెడుతుందని. ఇంకా నా కాయిన్ అయితే నించుందా లేదా కామెంట్ చేసి మీరే చెప్పండి గైస్. ఇంకా మేము దర్శనం చేసేసుకొని ఇంకా సండే రోజు నో స్పెషల్ పూజాస్ గైస్, ఓన్లీ దర్శనమే చేసుకోవాలి. ఈ టెంపుల్ టైమింగ్స్ ఎప్పుడు అనుకుంటున్నారా? 4 AM to 1 PM, 3 PM to 8 PM గైస్. అంటే 1 PM to 3 వరకు క్లోజ్ ఉంటుంది, మళ్ళీ 3 PM to 8 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఇంకా మేము పైన గుళ్ళు ఉంటాయి కదా గైస్, అవి దర్శనం చేసుకోలేదు, అప్పటికి గుడి క్లోజ్ అయిపోయింది. ఇంకా మేమైతే ప్రసాదం దొరికాం గైస్. ఇంకొకటి మా అదృష్టం ఏంది తెలుసా గైస్, అప్పటికి ప్రసాదాలు అయిపోయినాయి, మాకు లాస్ట్ దొరికింది తెలుసా గైస్ ప్రసాదం. ఇంకా ఇక్కడ ఏంది అంటే ఇవి మడిగేలు అంటారు గైస్. ఇప్పుడు ఈ ఒక్క మడిగేకి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అసలు మడిగేలు అంటే ఏంటి అంటే మనం దావత్ చేయాలనుకుంటే ఇక్కడ వండుకోవడానికి గైస్. ఇంకా వాళ్ళు వంటలు వాళ్ళు ఇస్తారు, ఇంకా బగోన్లు వాళ్ళు ఇస్తారు, కానీ మన ఒక్క మడిగేకి 200 రూపీస్ ఛార్జ్ చేయాలి. ఇంకా వాళ్ళ సామాన్లు వాళ్ళకి సపరేట్గా చేయాలి గైస్, దానికి ఛార్జ్. ఇంకా వండుకోవడానికి ఒక ప్లేస్ అది. ఇంకా ఇప్పుడైతే గుడి ఓపెన్ అయిపోయింది. ఇంకా పైకి అయితే వెళ్తున్నాం. పైన అయితే సరస్వతి, లక్ష్మీదేవి, గణేశుడు అయితే ఉంటారు పైన. అయితే వీడియో అలా ఉండొద్దు గైస్, అందుకే మేమైతే వీడియో అయితే ఏం తీయాలి, మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం. ఇక్కడ నాగదేవత ఇట్లా ఉంటుంది కదా, నాగదేవత ఇట్లా స్వయంగా అయితే వెలిసింది. ఇంకా మేమైతే మంచిగా దర్శనం చేసేసుకొని చాలా పీస్ఫుల్గా ఉంటుంది గైస్ టెంపుల్ అయితే. ఇంకా సండే రోజు ఫుల్ పబ్లిక్. ఇక్కడైతే అమ్మవారి పుష్కరిణి ఉంటుంది గైస్. ఇంకొకటి ఇక్కడ వెహికల్స్ పూజ డీటెయిల్స్ గైస్. 2 వీలర్కి 75 రూపీస్ ఛార్జ్ చేస్తారు, కార్కి 150 ఛార్జ్ చేస్తారు, ఆటోకి వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మంచిగా వెహికల్స్ పూజ చేసుకుంటారు గైస్. ఇంకా ఇదే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మేమైతే మంచిగా దర్శనం చేసుకుని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఓకే గైస్, బాయ్ బాయ్.